Jungle. Actually, Gujarat promoting e-commerce in scheme that is revived. Good తీసుకొచ్చిన unorganized ఈరోజు మా యువ మిత్రుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ప్రధానంగా ఐటీ విభాగాల్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మరియు ఉద్యోగస్తులందరికీ ప్రపంచ దేశాలతో కనెక్ట్ ఇవ్వాలని టీ-కన్సల్ట్ ద్వారా 63 దేశాల్లో మరి ఈ వ్యవస్థను విస్తరింపజేసి ఎంప్లాయీ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ ఈ సంస్థను స్థాపించి వనరులను పెంపొందించాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఈ టీ-కన్సల్ట్ ద్వారా వారికి మేలు చేయాలని ఒక మంచి ఆలోచనతోనే మా మిత్రుడు సందీప్ మక్తాల గారు మొదలుపెట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఐటీఈఎస్, అదేవిధంగా హెల్త్ కేర్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి, అదేవిధంగా సంబంధించి కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి కనెక్ట్ తీసుకురావాలన్న ప్రయత్న భాగంలో ఈరోజు కూడా హైదరాబాదులో మరి అనేక మందితోని ఎంఓయూస్ చేసుకున్నారు. దాదాపు 117 సంస్థలతో వివిధ రంగాల్లో ఎంఓయూస్ చేసుకొని
రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను అవుతూ ఈరోజు ఉపాధిని ప్రధానమైన పాత్రతో మరి ఆ ఉపాధి పొందుతూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులు వారు ఒక టీంని ఏర్పాటు చేసుకొని ప్రతి దేశంలో కూడా ఆ టీము మన హైదరాబాదు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులతో కలుసుకొని ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రావీణ్యతను సంబంధించిన సంస్థలతో కనెక్ట్ అయ్యి కన్సల్ట్ చేస్తూ మొన్నటి వరకు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మలేషియా మన రాష్ట్రానికి తీసుకురావటం, మన విద్యార్థులను మలేషియాకి తీసుకెళ్ళటం, పరస్పర కొలాబరేటివ్ ఎఫర్ట్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా మరొకటి ఆస్ట్రేలియాకు సంబంధించిన బృందాన్ని మరి ఇక్కడికి వారు రావటం, వారితోని ఈ టీ కన్సల్ట్ ద్వారా ఒక ఎంఓని కుదుర్చుకొని టీ కన్సల్ట్ను ఆస్ట్రేలియా బృందంతో కూర్చుకొని మరి ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక గొప్ప అవకాశం ఇవ్వాలని, అక్కడున్న వారికి కూడా మనకున్న ప్రావీణ్యతను వారు కూడా నేర్చుకొని అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తూ ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన, ప్రత్యేకించి యువతకు సంబంధించి సందీప్ గారికి హృదయపూర్వకంగా అభినందన. కేవలం ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్కి కాకుండా ఆ రంగాలకు సంబంధించి మరి రిటైర్ అయిన అధికారులు ఇన్వెస్టర్స్తోని కనెక్ట్ చేస్తారు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్కు ఇన్వెస్టర్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ, కనెక్టింగ్ కల్పిస్తూ, కన్సల్టేషన్ చేస్తూ నడిపిస్తూ ఉన్న సమయంలో ఇదొకటి ప్రత్యేకమైన ఒక అనుబంధ విభాగంగా పెద్ద ఎత్తున తీసుకెళ్తా ఉన్నారు. మరి ఒక కొత్త ఆలోచనను ముందుకు పెట్టిన సందర్భంలో ఈరోజు కూడా మరి అనేక సంస్థలతో కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. టీ కన్సల్ట్ నుండి ఇవాళ టీ కన్సల్ట్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం, అంటే టీ కన్సల్ట్ కొలాబరేషన్ కాంక్లేవ్ అనేటువంటిది ఒక 3 రోజులు జరిగేటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఈ 3 days డిఫరెంట్ సెమినార్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ సెమినార్స్లో భాగంగా ముఖ్యంగా అంటే శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా ఆయన ఈ యొక్క కాంక్లేవ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా దానిలో ఆ యొక్క కాంక్లేవ్కి సంబంధించి 2 రోజుల ఈవెంట్ ఆవిష్కరణలు ఇన్వెస్టర్స్ని కనెక్ట్ చేయడం ఏదైతే ప్రాసెస్ ఉందో ట్రెడిషనల్ వేలో ఎవరైతే ఇన్వెస్టర్స్ నార్మల్గా ఉండే ఇన్వెస్టర్స్ జనరల్గా ఎవరైతే నార్మల్గా ఉండే ఇన్వెస్టర్స్ మేము చూస్తుంది ఏంటంటే అన్ట్యాప్డ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిటైర్ ఒక డిఓగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వ్యక్తులు ఆయన కొంత ఫండ్ ఉంటుంది. ఆ రిటైర్ అయిన ఫండ్ ఏం చేస్తారంటే నార్మల్గా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ మార్కెట్ మ్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఆ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నిష్ణాతులైనటువంటి పర్సన్ని ఇక్కడ ఉండేటువంటి ఎడ్యూటెక్ స్టార్టప్కి 10 లక్షల నుండి 5 కోట్లు 10 కోట్లు వాటెవర్ ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని ఈ యొక్క ఎడ్యూటెక్కి హెల్ప్ చేయడం, అంటే వాళ్ళని మ్యాచ్ మేక్ చేయడం. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక రిటైర్ అయినారు. సో వాళ్ళకి సంబంధించి ఇరిగేషన్ వాళ్ళకి అవగాహన ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి మ్యాచ్ మేకింగ్ యాక్టివిటీ. అంతేకాకుండా డాక్టర్స్ ఇవాళ హెల్త్ కేర్ సెక్టర్లో ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో 100 డాక్టర్స్ని ఇన్వైట్ చేసి ఆ కొలాబరేషన్ చేయడం సో మ్యాచ్ మేకింగ్ యాక్టివిటీ టియర్ 2 టియర్ 3 సిటీస్కి రీచబిలిటీకి పెద్ద ఎత్తున పెంచడానికి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, ప్రతి కాలేజ్లో కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళని మరియు ఇండస్ట్రీలో ఉండే టాలెంట్ అక్విజిషన్ హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో కనెక్ట్ చేస్తూ ఇవాళ ఈవినింగ్ అది ఉంది. సో ఈవినింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ డిన్నర్ కూడా వాళ్ళని మ్యాచ్ మేక్ చేయడం. సో టీ కన్సల్ట్ ముఖ్య ఉద్దేశం ఇది, అంటే మ్యాచ్ మేకింగ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇన్వెస్టర్స్ని ఇంకొకరితో మ్యాచ్ చేయడం.